హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. చూస్తున్నారు కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. గరం గరం పుదీనా పచ్చడి అనమాట. చూస్తున్నారా, నేను ఇలా కాడలతోనే ఉంచుకున్నాను, లేతగా ఉన్నవన్నీ ఉంచుకున్నాను అనమాట. ఇలా కాడలతో చేస్తేనే టేస్టీగా ఉంటుంది, మనకి ఫైబర్ కూడా అందుతుంది కదా మరి మనం తీసుకునే ఫుడ్లో. ఓకేనా, నేను 2 కట్టల వరకు తీసుకున్నాను అనమాట పుదీనా ఆకుని. చూస్తున్నారు కదా, ఒక పెద్ద బౌల్ నిండా ఆకు వచ్చిందనమాట. దీనికి కొలతలు చూద్దామా మరి. చూస్తున్నారు కదా, ఎండుమిర్చిని ఒక 30 వరకు తీసుకున్నాను నేను. ఈ సైజువి నువ్వులు చూస్తున్నారా, చిన్న టేబుల్ స్పూన్స్ 2 తీసుకున్నాను. జీలకర్ర, చింతపండు చూస్తున్నారా, అల్లం చిన్ని ముక్కలు అనమాట. నేను చేసే ఈ పుదీనా పచ్చడిలో అల్లం వేస్తే చాలా బాగుంటుంది. మెంతులు చూస్తున్నారా, వెల్లుల్లి 1 తీసుకున్నాను. కొంచెం మినపగుళ్ళు అనమాట, 1 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా చేయాలో, ఎంతెంత వేయాలో మీకు చూపిస్తాను. ముందుగా చింతపండుని బాగా కడిగి ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని సరిపడగా పాన్ పెట్టుకుని మెంతులు వేసుకుందాము. మాడకుండా వేయించుకోండి. ఈ మెంతుల వలన నేను చేయబోయే ఈ పుదీనా పచ్చడికి చాలా రుచి వస్తుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. మాడకుండా చూసుకోండి, దోరగా వేయించుకోండి. మెంతులు వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకుని వేయించుకోండి. నువ్వులు లైట్గా వేగితే సరిపోతుందన్నమాట. 2 వేగిపోయాయి, మిక్సీలోకి తీసుకుందాము. మెంతులు వేగిన తర్వాత అదే పాన్లో జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్రను కూడా మిక్సీలోకి తీసుకుందాము. ముందు జీలకర్ర, మెంతులు, నువ్వులు ఈ 3 మిక్సీ పట్టుకుందాము మెత్తగా. అదే పాన్లో సరిపడగా నూనె వేసుకుని మనం తీసుకున్న ఎండుమిరపకాయలని వేసి వేయించుకుందాము. ఎండుమిర్చిని మంట తగ్గించుకొని వేయించుకోండి. రంగు మారితే రుచి బాగుంటాయి అన్నమాట ఎండుమిర్చి. ఎండుమిర్చితో పాటే తీసుకున్న మినపగుండ్లను కూడా వేసి వేయించుకుందాము. అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకుందాము. అల్లం వేసుకుంటే కూడా ఈ పుదీనా పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతులు, అల్లం, నువ్వులు మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. ఎండుమిర్చి చక్కగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, మెంతులు, జీలకర్రని పౌడర్ లాగా చేసుకుందాము. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాము. ఎండుమిర్చిని వేయించుకున్న నూనెలోనే పుదీనాను కూడా వేసి వేయించుకుందాము. మంట చిన్నగానే పెట్టుకుని మగ్గించుకోండి. ఇలా మగ్గ పెట్టుకుంటూ ఉంటే కొంచెం నీళ్ళు వస్తాయి అన్నమాట పుదీనా నుంచి. అవన్నీ కూడా ఎగిరిపోయే వరకు మగ్గించుకోండి.
మరీ బాగా వేయించేసుకుంటే విటమిన్స్ అన్నీ పోతాయి కదా. ఒట్టి ఆకే కాకుండా ఇలా కాడలు కూడా వేసుకుంటే మనకి ఫైబర్ అందుతుందన్నమాట. మనకి బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఇలా చూడండి. ఎప్పుడు మనం ఏదైనా వంట చేసుకున్నామంటే విటమిన్స్ పోకుండా, ఫైబర్ పోకుండా వంట చేసుకోవాలి, టేస్ట్గా ఉండాలన్నమాట. ఓకేనా? చూస్తున్నారు కదా, మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాము. చూస్తున్నారా, ఎండుమిర్చిలోకి ఇలా రాతి ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ చేసుకున్న ఎండుమిర్చిలోకి బాగా చల్లారిన తర్వాత పుదీనా ఆకును కూడా వేసుకుందాము. వెల్లుల్లి రేకలను వేసుకుందాము. ముందు చూపించిన వెల్లుల్లిపైనే ఇలా రేకలుగా చేసుకున్నాను అనమాట. చూస్తున్నారా, చింతపండుని ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుని మరిగించుకోండి 1 నిమిషం పాటు. ముందుగా చింతపండు గుజ్జును వేసుకుని మిక్సీ పట్టుకుందాము. తర్వాత చింతపండు ఉడకబెట్టుకున్న నీళ్ళు తర్వాత వేసుకుందాము. కాస్త నలిగిన తర్వాత చింతపండు నీళ్ళని కూడా వేసుకుందాము. చూస్తున్నారా, కాస్త బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకప్పుడు రోట్లో నూరుకున్న పచ్చడిలాగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి పోపు పెట్టుకోకపోయినా బాగుంటుందన్నమాట. కానీ మీకు పెట్టి చూపిస్తాను ఒకసారి. కొంచెమే చిన్న దినుసులే వేసుకుని పోపు పెట్టుకుందాము. ఇష్టమైన వాళ్ళు ఇలాగే వేడి అన్నంలో వేసుకుని తింటే ఘాటుగా ఉంటుందన్నమాట. పోపు పెడితే కొంచెం ఘాటు తగ్గుతుంది. చూద్దామా పోపు పెట్టుకుని. చూస్తున్నారా, కొంచెం పాన్ తీసుకుని తాలింపుకి సరిపడగా నూనె వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, దంచుకున్న 4 రేకలు వెల్లుల్లి, చూస్తున్నారా 2 రెమ్మలు తాజా కరివేపాకు అన్నమాట. ఇలా వేసుకుంటే ఫ్లేవరు చాలా బాగుంటుంది. తాలింపు మాడకుండా చూసుకోండి. పోపులో మీకు ఇష్టమైతే చిటికెడు మెంతులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. పోపు వేగిపోయింది. మనం చేసుకున్న పుదీనా పచ్చడిలో వేసుకుందామా మరి. చూస్తున్నారా ఫ్రెండ్స్, హెల్దీ అండ్ ఫైబర్ రిచ్ గల గరం పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇక భోంచేసేయండి. వేడి అన్నంతో, వేడి నెయ్యితో. ఇక ఆలస్యం ఎందుకు మరి. Thank you for watching Sudha's Smart Kitchen.